ఐ లవ్ సోలో ట్రావెలింగ్. బట్ నా మానసిక పరిస్థితి బాలేక ఒక 6 నెలలు ఎటు వెళ్ళలేదు. నేను వెళ్దామని డిసైడ్ అయినప్పటి నుంచి ప్రజలు ప్రకృతి సహకరించట్లే. లాస్ట్ ఇయర్ అంటే మమ్మీ కొంట్లో బాలేదని క్యాన్సిల్ చేసుకున్నా. ఈ సంవత్సరం నాకు మంచు ప్రదేశాలంటే నచ్చకపోయినా ఛాలెంజ్ లో చిరంజీవి లాగా ఛాలెంజ్ తీసుకుని మే 13కి మనాలి పోదామని డిసైడ్ అయినా. బట్ 8న ఆపరేషన్ సింధూర్ అయ్యాక ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకోకపోతే నా ఆపరేషన్ చేస్తా అన్నారు మా ఇంట్లో. సరే అని జూన్ 1st వీక్ గోవా పోదాం అనుకుంటే అక్కడ వరదలు. పెద్దగా కోపం వచ్చి ఏదైతే అదైందని ముందు వెనక లెఫ్ట్ రైట్ ఏం ఆలోచించకుండా కోయంబత్తూర్కి టికెట్స్ బుక్ చేసుకున్నా. ఇంకొక గంటలో ఎయిర్పోర్ట్ లో ఉండాలి అనే టైంకి నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లే. నాకు 3 స్వింగ్స్ కాదు 30,000 స్వింగ్స్. బట్ నా బ్రాడ్కాస్ట్ లో మనోళ్ళు ఇచ్చిన మోటివేషన్ తో ల్యాప్టాప్ తో సహా ప్యాక్ చేసుకుని బయలుదేరినా. ఏదో నా క్రష్ పెళ్లికి వెళ్తున్నట్టు నీరసంగా లిప్స్టిక్ కూడా వేసుకోలేదు. ఈ క్యూట్ ఇండిగో ఎయిర్ హోస్టెస్ మన ఫాలోవర్ అంట. నేను అందరినీ వెయిటింగ్ చేపిస్తా అంటే ఈ ఇండిగో ఫ్లైట్ నన్ను వెయిట్ చేపిస్తుంది. ఖాళీగా ఉండడం ఎందుకని ఏమైనా జ్ఞానం పెంచుకుందామని ఎయిర్పోర్ట్ లో ఉన్న బుక్ స్టోర్కి వెళ్ళినా. కొన్ని అద్భుతమైన బుక్సే కనిపించినాయి. వీటి గురించి మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందని ఐ బాట్ సేపియన్స్. పైలట్ అన్న లైట్ గా జలకిచ్చాడు. గులాబ్ జాములు గడగడలాడే ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ లో అనాథగా చూస్తున్న నన్ను ప్రియా ఇంటికి తీసుకెళ్లి దోశలేసి పెట్టింది. వాళ్ళ ఇంట్లో భలే యాంటిక్ వెహికల్స్ ఉన్నాయి. నా మానసిక పరిస్థితి బాగు చేద్దామని తను మావలం ఫారెస్ట్ కి తీసుకెళ్లింది. తర్వాత ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్ లో. ఓకే టాటా.